This conference will now be recorded. This conference will now be recorded. Okay. సో నిన్న స్టోరేజ్ అకౌంట్ గురించి చూసాం. స్టోరేజ్ అకౌంట్లో మీ వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చా? ఆప్షన్ ఏంటి? స్టాటిక్ వెబ్సైట్కి డైనమిక్ వెబ్సైట్కి తేడా ఏంటి? స్టాటిక్ వెబ్సైట్ ఏం చేస్తుంది? క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఉన్న వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సర్వర్ సైడ్ ఉన్న స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యాప్ సర్వీసెస్. సో సింపుల్ HTML, CSS ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిని హోస్ట్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ అకౌంట్ యూస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అకౌంట్లో స్టాటిక్ వెబ్సైట్ ఉంటుంది. సో అడుగుతారు, హౌ కెన్ ఐ హోస్ట్ ఏ స్టాటిక్ వెబ్సైట్ ఆన్ స్టోరేజ్ అకౌంట్ అని అడుగుతారు. దానికి మీరు ఏం చెప్తారు? హౌ కెన్ యూ హోస్ట్ అని అడుగుతారు. అప్పుడు ఎలా? స్టోరేజ్ అకౌంట్లో ఏ ఆప్షన్ తీసుకోవాలి? స్టాటిక్ వెబ్సైట్ తీసుకుంటారు, ఎనేబుల్ చేస్తారు. ఎనేబుల్ చేసిన తర్వాత మీ కోడ్ ఫైల్స్ ఎక్కడ ఉండాలి అంటే HTML, CSS ఏదో ఒక లొకేషన్ లో ఉండాలి కదా. ఎక్కడ లొకేషన్? సో స్టాటిక్ వెబ్సైట్ ని ఎనేబుల్ చేయగానే మీకు ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్ ఏంటి? $వెబ్. $వెబ్ లో మీ కోడ్ ఫైల్స్ మొత్తం అక్కడ ఉండాలి. అక్కడి నుంచి మాత్రమే రీడ్ చేయగలరు. అండ్ $వెబ్ లో హోస్ట్ చేసిన తర్వాత ఏ పేజ్ లోడ్ అవ్వాలి మీకు బ్రౌజ్ చేస్తే? ఎండ్ పాయింట్ ని. ఎండ్ పాయింట్ అంటే అది ఎండ్ పాయింట్. సో ఆ ఎండ్ పాయింట్ ని బ్రౌజ్ చేయాలి. బ్రౌజ్ చేస్తే ఫస్ట్ మీ దగ్గర 4 ఉన్నాయి డాక్యుమెంట్స్: index.html, hosting.html, test.html, ఇంకోటి ఏదో ఉంది. దీంట్లో నేను ఆ ఎండ్ పాయింట్ ని బ్రౌజ్ చేయగానే నాకు ఇది రావాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ఇండెక్స్ డాక్యుమెంట్ అనేది రాస్తారు. అక్కడ test.html అని రాశాను నేను. అదే ఎర్రర్ డాక్యుమెంట్ ఎందుకు? కస్టమ్ మెసేజెస్ మీరు ఏదైనా ఎర్రర్ పెట్టుకోవాలనుకుంటే ద సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని అలాంటివి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదే స్టోరేజ్ అకౌంట్స్ లో యాక్సెస్ కీస్ అనేది చూసాం. షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ ఎందుకు? రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ కోసం. అండ్ దెన్ ఈ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్స్ లో డేటా ఇన్, డేటా అవుట్ ఎంత వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటే అలర్ట్స్. అలర్ట్స్ మీరు ఏ పర్టికులర్ రీసోర్స్ కైనా కూడా అలర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఎనీ అలర్ట్స్, మా స్టోరేజ్ అకౌంట్లో ఎంత వరకు డేటా స్టోర్ అవుతుంది అంటే డేటా ఎంత బయటకు వెళ్తుంది, ఎంత లోపలికి వస్తుంది, దాన్ని ఏమన్నాం? ఇన్గ్రెస్, ఈగ్రెస్. ఇన్గ్రెస్ అంటే స్టోరేజ్ అకౌంట్ లోపలికి వచ్చేది. స్టోరేజ్ అకౌంట్లో నుంచి ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు దాన్ని, ఎంత డేటా బయటకు వెళ్తుంది, ఈగ్రెస్. సో మీరు కావాలంటే అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో యాడ్ ఏ కండిషన్. సో లెట్స్ ఈగ్రెస్ డేటా, ఇన్గ్రెస్ డేటా, అవైలబిలిటీ ఎంత, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఓకే, ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్లో ఏదన్నా డౌట్ ఉందా? స్టోరేజ్ అకౌంట్ మీద అలర్ట్స్ కూడా కన్ఫిగర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇదే స్టోరేజ్ అకౌంట్స్ లో డెస్క్టాప్ అయిపోయిందా? ఎన్ని అయిపోయిందా? ఓకే, సో స్టోరేజ్ అకౌంట్ గురించి చూసారు. యాప్ సర్వీసెస్ చూసారు ఆల్రెడీ. యాప్ సర్వీస్ ప్లాన్, ఎస్. యాప్ సర్వీస్ ప్లాన్, యాప్ సర్వీస్. ఒక యాప్ సర్వీస్ ఉండాలంటే బై డిఫాల్ట్ ఏమి ఉండాలి? ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏం చేస్తుంది? కన్ఫిగరేషన్ యాప్ సర్వీస్ కి ఏదైతే కంప్యూటర్ రిసోర్సెస్ కావాలో అవన్నీ కూడా యాప్ సర్వీస్ చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి we will discuss about virtual machines. సో వర్చువల్ మెషిన్స్ ఏం చేస్తుందో డిస్కస్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకుని ఉంటారు. ఎక్కడ? ఏజెంట్ పూల్స్ లో సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ కావాలన్నప్పుడు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకున్నాం. అప్పుడు కొన్ని ఆప్షన్స్ మనం వదిలేసాం. విండోస్ మెషిన్స్ అయితే ఎలా కనెక్ట్ అవుతారు? రిమోట్ డెస్క్టాప్. లైనక్స్ మెషిన్స్ అయితే పుట్టి తోటి కనెక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఒక లైనక్స్ మెషిన్ ఉంది నా దగ్గర. ఆ లైనక్స్ మెషిన్ కి కనెక్ట్ అవ్వాలి. అక్కడ పాస్వర్డ్ బేస్డ్ ఆథెంటికేషన్ కాకుండా SSH బేస్డ్ ఆథెంటికేషన్ అని అంటారు.
SSH బేస్డ్ ఆథెంటికేషన్ అంటే ఏంటో లెట్స్ సీ దిస్. సో ఆల్రెడీ నా దగ్గర వర్చువల్ మెషిన్స్ ఉన్నట్టున్నాయి, వాటిని డిలీట్ చేయాలి. సో 3 ఉన్నాయి, మూడిట్లోగాను 1 VCP వాడుతుంది. ఓకే, 1 VCP అంటే ఇంకొక 1 VCP ఉంది కదా, సో దాంతో క్రియేట్ చేద్దాం డిలీట్ చేయకుండా. ఓకే, సో నౌ I want to create a virtual machine under this resource group. And what is your virtual machine name? VM-linux-ssh and XML. Region, I want to create it in Central US. What kind of operating system you need? I want Ubuntu only. And availability options, ఇది different concept. No infrastructure redundancy required. Redundancy అంటే ఏం చెప్పాను? కాపీ. అది ఎందుకు వచ్చిందనే నేను చెప్తాను. ఇప్పుడైతే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్. సైజ్ ఏంటి? 1 VCP 3.5 GB అఫ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, TS1 V2. సో డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఐ విల్ షో యూ. సి ఆల్ సైజెస్లోకి వెళ్ళండి. A సిరీస్, B సిరీస్, D సిరీస్ అని ఉన్నాయి. ఇదేంటి అంటే ఒక్కొక్క దానికి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ వర్చువల్ మెషిన్స్, స్టాండర్డ్ స్క్యూ అండ్ సైజ్ అది. ఓకే, 2 డేటా డిస్క్స్ ఉంటాయి. అండ్ D సిరీస్లో చూడండి, జనరల్ పర్పస్ maximum input output operations 3200 పడుతుంది. అండ్ టెంపరరీ స్టోరేజ్ we have 7 GB. ఓకే, అండ్ ర్యామ్ ఎంత 3.5. సో ఇలా మల్టిపుల్ డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఏ సిరీస్ అయినా వాడచ్చు. బై డిఫాల్ట్గా మీరు ఏది వాడుతున్నారంటే 8 GB ర్యామ్ ఉండేది, 2 VCPs ఉండేది వాడుతున్నారు. సో ఈ కన్ఫిగరేషన్ మీకు ఎవరు చెప్పారు అంటే దట్ ఈస్ రిక్వైర్మెంట్ వీ యూస్ టు గెట్ ఫ్రమ్ జీరా వర్క్ ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఆథెంటికేషన్ టైప్ ఏంటి? SSH పబ్లిక్ కీ అండ్ పాస్వర్డ్. సో లాస్ట్ టైం మీరు పాస్వర్డ్ తోటి కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు SSH కీ తోటి చూద్దాం. నేమ్ ఆఫ్ ద యూజర్ ఈజ్ అజ్యూర్ యూజర్. అండ్ మీరు మార్చాలనుకుంటే మార్చండి, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. SSH పబ్లిక్ కీ ఏంటి? జనరేట్ న్యూ కీ పేర్, యూజ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ స్టోర్డ్ ఇన్ అజ్యూర్ అండ్ యూజ్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ కీ. మన దగ్గర ఏ కీస్ లేవు. సో జనరేట్ ఏ న్యూ కీ పేర్. కీ పేర్ నేమ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, అండ్ పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్స్, ఎస్ ఐ వాంట్ టు అలో ఆల్ దీస్ పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ దిస్. సో ఇప్పుడు లైనక్స్ మెషిన్కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ పాస్వర్డ్ బేస్డ్ అయితే ఏం చేశాను, పుట్టి తోటి లాగిన్ అయ్యాను. మరి ఇప్పుడు కీ బేస్డ్, కీ తోటి ఎలా? సో లెట్స్ సి కీ పేర్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత డౌన్లోడ్ ద ప్రైవేట్ కీ అండ్ క్రియేట్ రిసోర్స్. సో ఆ కీని క్రియేట్ చేసింది కదా, ఇప్పుడు దాన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో కీ క్రియేట్ అయింది, ఆ కీని నేను లోకల్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. లోకల్లోకి డౌన్లోడ్ చేస్తేనే దానికి నేను కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. ఎస్, సి కీ క్రియేట్ అయింది కదా, VM-linux-ssh_key.pem ఫైల్. ఇది .pem ఫైల్. దాన్ని ఏం చేయాలంటే .ppk చేయాలి. .ppk అంటే పుట్టి ప్రైవేట్ కీ. సో పెమ్ ఫైల్ ఏం చేయాలి, PPK కిందకి మార్చాలి మీరు కనెక్ట్ అవ్వడం కోసం. పుట్టి ప్రైవేట్ కీ ద్వారా అథెంటికేట్ అవుతున్నారు. ఓకే, సో మీరు పుట్టి ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు 2 ఇన్స్టాల్ అవుతాయి, పుట్టి కీజెన్ ఒకటి, పుట్టి ఒకటి. సో జస్ట్ పుట్టి అండ్ పుట్టి జెన్. పుట్టి జెన్ ఏంటంటే మీరు కొత్తగా కీస్ క్రియేట్ చేయాలి అనుకుంటే. పుట్టి దేనికి? టు కనెక్ట్ టు మెషిన్స్. సో నేను పుట్టి యూజ్ చేస్తున్నాను, పుట్టి జెన్, పుట్టి కీ జనరేటర్. ఓకే, డూ యూ వాంట్ టు జనరేట్ ఏ న్యూ కీ ఆర్ లోడ్ ద ఎగ్జిస్టింగ్ వన్? ఇప్పుడు నేను ఏం చెప్పానంటే రిక్వైర్మెంట్ పెమ్ ఫైల్ ఉంది, దాన్ని ఏం చేయాలి, PPK కిందకి మార్చి కనెక్ట్ అవ్వాలి. సో లోడ్ ద ఎగ్జిస్టింగ్ కీ. కీ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇది .ppk ఫైల్స్ కోసం ఎదుగుతుంది, అందుకనే నో డౌన్లోడ్స్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆల్ ఫైల్స్లో పెట్టండి. ఇప్పుడు మీ పెమ్ ఫైల్ కనపడింది కదా, సో జస్ట్ లోడ్ ద పెమ్ ఫైల్. సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్. ఓకే, ఇంపోర్ట్ చేశాను కీనైతే. ఇప్పుడు నేను పబ్లిక్ కీ వాడాలా, ప్రైవేట్ కీ వాడాలా? సో నేను ఏం చెప్తున్నాను, PPK ఫైల్లోకి PPK ఫైల్ రావాలి. పెమ్ ఫైల్ నుంచి PPK కన్వర్ట్ చేయండి. PPK ఫైల్ని వాడచ్చు మీరు ఎక్కడైనా. సేవ్ ద పబ్లిక్ కీ.
ఇది ఏం చేస్తుందో చూడండి. సో ఐ వాంట్ టు సేవ్ దట్ ఇన్ అండర్ డౌన్లోడ్స్లోనే మై పెమ్ అని రాస్తున్నాను. పెమ్ కాకుండా ఏదైనా రాసుకోండి, మై పీపీకే అని రాసుకోండి. సో ఇప్పుడు ఇది జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత అది ఏ ఫార్మాట్లో వచ్చిందో చూడండి. గో టు డౌన్లోడ్స్. ఇది ఏ ఫార్మాట్? నథింగ్. నాకు కావాల్సింది ఏ ఫార్మాట్? పీపీకే. సేవ్ ప్రైవేట్ కీ. సో పెమ్ ఫైల్ నుండి ఏం చేయమని చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా, పీపీకే కిందకి మార్చండి. అంటే పుట్టి ప్రైవేట్ కీ. సో యూ నీడ్ టు యూస్ ప్రైవేట్ కీ. సో సేవ్ ప్రైవేట్ కీ. ఆర్ యూ షూర్? ఎస్, ఐఎమ్ షూర్. అండ్ యూ వాంట్ టు సేవ్ దిస్ అండర్ డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి మై పీపీకే అని రాస్తున్నాను. ఏ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది చూడండి, డాట్ పీపీకే. ఓకే, నౌ వీ గాట్ అవర్ పీపీకే ఫైల్. సో ఆల్రెడీ అది ఉందంట. డూ యూ వాంట్ రీప్లేస్? నో, I will save with some other name. Demo. ఏదో ఒకటి ఇచ్చాను నేమ్. సో సేవ్ దిస్ అండర్ డౌన్లోడ్స్. సి వచ్చింది కదా, టీ పుట్టి ప్రైవేట్ కీ అనేది వచ్చింది. సో పెమ్ ఫైల్ని మీరు ప్రైవేట్ కీకి కన్వర్ట్ చేశారు. ఇప్పుడు దీంతో ఆథెంటికేట్ అవ్వాలి. ఎలా? సో కీ జనరేటర్ ఏం చేసింది? పెమ్ ఫైల్ని తీసుకొని పీపీకే కిందకి మార్చేసింది. నెక్స్ట్ కీజన్ తోటి అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే యూస్ పుట్టి. What is the IP address name of your new machine? So go to that resource, VM Linux SSH కదా, దీనికి ఉన్న పబ్లిక్ IP కాపీ చేయండి అండ్ దెన్ యూజ్ ద IP అడ్రస్ హియర్. అంతకుముందు మనం ఏం చేసామంటే జస్ట్ ఓపెన్ కొడితే పాస్వర్డ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి అని అడిగింది. ఇప్పుడు అలా కాదు, నా దగ్గర కీ ఉంది, కీ ద్వారా అథెంటికేట్ అవుతున్నాను. సో యూ నీడ్ టు గో అండర్ కనెక్షన్. SSHలో ఆథెంటికేషన్ ఉంటుంది. SSHలో ఆథెంటికేషన్లోకి వెళ్ళి మీరు మీ కీని బ్రౌజ్ చేయండి. ఇదే కదా, అండ్ జస్ట్ ఓపెన్. డూ యూ వాంట్ టు యాక్సెప్ట్ ది సెక్యూరిటీ అలర్ట్? ఎస్. లాగిన్ యాజ్ అజ్యూర్ యూజర్. కీ అడగదు చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా కీ ద్వారా ఇంపోర్ట్ చేసేసుకొని పాస్వర్డ్ అడగదు. ఇంకా అర్థమైంది పాయింట్? ఎర్లియర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, ఇప్పుడు జస్ట్ యూజర్ నేమ్ ఇస్తే పాస్వర్డ్ అవసరం లేదు. కీని లాగిన్ చేయాలి, కీ తోటి ఆథెంటికేట్ అవుతుంది. సో నౌ యు ఆర్ ఇన్సైడ్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్. ఓకే, సో ఇది ఒక లైనక్స్ మెషిన్స్ కి కీ ద్వారా, SSH కీ ద్వారా ఆథెంటికేట్ అవడం కోసం. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మొన్నటి వరకు, ఇందాక వరకు మనం ఏం చేస్తున్నాం, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా వర్చువల్ మెషిన్లో బేసిక్ ట్యాబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అన్ని ఫిల్అప్ చేసి రివ్యూ ప్లస్ క్రియేట్ కొడుతున్నాం. దాని పక్కన ట్యాబ్స్ ఏమున్నాయో మనకు తెలియట్లేదు, అది అసలు చూడని కూడా చూడట్లేదు. సో దీన్ని వర్చువల్ మెషిన్స్ గురించి చెప్పే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెట్వర్కింగ్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్ నెట్వర్క్. సో బేసిక్ నెట్వర్కింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీ అడ్రస్లు చూసే ఉంటారు. ఎన్ని కైండ్స్ ఐపీ అడ్రస్ చూసింటారు? 172.168.0.1 ఇలా, ఇంకొకటి 192.168.0.1, ఇంకొకటి 10.0.0.1 ఇలా ఐపీ అడ్రస్లు చూసింటారు. 192. సో బేసిక్గా ఏంటంటే 3 కైండ్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ చూస్తుంటారు. దీంట్లో 10 డాట్ తోటి స్టార్ట్ అయినవన్నీ కూడా లార్జ్ నెట్వర్క్. 192 తోటి స్టార్ట్ అయింది స్మాల్ నెట్వర్క్. అదే 172 స్టార్ట్ అయింది లార్జ్. స్మాల్ అయిపోతే ఇంకేముంటాయి? మీడియం. ఇది మీడియం నెట్వర్క్. లార్జ్ నెట్వర్క్, స్మాల్ నెట్వర్క్, మీడియం నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ నెట్వర్క్ అని అంటున్నారు కదా మీరు. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి? ప్రైవేట్ నెట్వర్క్ అంటే అసలు మీనింగ్ ఏంటి?
అవుట్ సైడ్ ద వరల్డ్ ఎవరు యాక్సెస్ చేయకుండా మీకోసం సపరేట్గా ఒక నెట్వర్క్ పెట్టుకుంటున్నారు. మీకోసం పెట్టుకుంటున్నారంటే దాని ఐపీలు కూడా మీరే డిసైడ్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ తీసుకున్నాను, ఆ నెట్వర్క్లో ఒక 1000 ఐపీలు ఉన్నాయి. నేను క్రియేట్ చేసుకునే విఎమ్స్ మొత్తం ఆ ఐపీలో నుంచే కావాలి నాకు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఎస్, పాసిబుల్. సో ఫస్ట్ ప్రైవేట్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే, నెట్వర్క్ టైప్ టూ టైప్స్ ఉంటాయి, ప్రైవేట్, పబ్లిక్. పబ్లిక్ ఏంటంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ ఏంటంటే ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు మీరు ఆఫీస్ నెట్వర్క్లో కూర్చొని ఏదైనా ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతాయి. ఆఫీస్ వెబ్సైట్స్ కానివ్వండి. అదే మీరు ఇంటికి వచ్చి ఓపెన్ చేయండి, అవుతాయా? అవు. మరి ఇంటికి వచ్చినప్పుడు ఆఫీస్ నెట్వర్క్ ఎలా కనెక్ట్ అవుతారంటే విపిఎన్ అనే ఒకటి ఇన్స్టాల్ చేసి ఉంటుంది వాళ్ళకి. అంటే మీరు బయట నెట్వర్క్ నుండి వాళ్ళ ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతున్నారు అండ్ యు ఆర్ స్టార్టెడ్ యూజింగ్ యువర్ ఆఫీస్ అప్లికేషన్స్. అంటే ప్రైవేట్ నెట్వర్క్ అర్థమైంది కదా ఏమంటుందో. ఇప్పుడు ఆ ప్రైవేట్ నెట్వర్క్ని ఎలా కన్ఫిగర్ చేస్తారు? మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూ కెన్ క్రియేట్ యువర్ ప్రైవేట్ నెట్వర్క్ విత్ ఇన్ అజూర్ నెట్. విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్లో మీరు ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమన్నారంటే వర్చువల్ నెట్వర్క్ అన్నారు. వర్చువల్ నెట్వర్క్. సరే, నేను వర్చువల్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తాను. వర్చువల్ నెట్వర్క్ అంటే ఇప్పుడు మీరు ఒక నెట్వర్క్ తీసుకున్నారంటే దాంట్లో ఐపీ అడ్రస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఆ ఐపీ అడ్రస్లు కూడా మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. సో దాంట్లో 192 తీసుకుంటారా, 172 తీసుకుంటారా, 10 తీసుకుంటారా, అది మీ ఇష్టం. సో ఫస్ట్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఐపీ అడ్రస్లు ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ నెట్వర్క్ పెట్టుకుందాం అనుకున్నాను, దాంట్లో 251 ఐపీలు మాత్రమే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 251 కావాలని దానికి ఎలా చెప్తారు? సో లెట్స్ ఒక ఐపీ అడ్రస్ తీసుకోండి, 192.168.0.1 ఇది ఉందనుకుందాం. ఇప్పుడు నీకు ఎన్ని బ్లాక్స్ కనపడుతున్నాయి దీంట్లో? బ్లాక్స్ 4 బ్లాక్స్ ఉంది. 192 అనేది ఒక బ్లాక్, 168 అనేది ఒక బ్లాక్, 0 అనేది ఒక బ్లాక్, 1 అనేది ఒక బ్లాక్. ఈచ్ బ్లాక్ ని 8 బిట్స్ అంటారు. 8 into 4 ఎంత? 8×4 32 అబ్బా. ఓకే, సో 8 into 4 32. ఓకే, ఈచ్ బ్లాక్ కంటైన్స్ 8 బిట్స్ అని అన్నాను. ఇప్పుడు నేను ఒక రేంజ్ ఇస్తాను, 192.168.0.1 by 24 అని ఇస్తాను. 24 అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి? 192 అనేది 8 బిట్స్, ఇది కాన్స్టాంట్. 168 అనేది ఇది కాన్స్టాంట్. 0 అనేది ఇది కూడా 8 బిట్స్ కదా, ఇది కూడా కాన్స్టాంట్. అంటే 3 బిట్స్ కాన్స్టాంట్ ఉంటాయి, లాస్ట్ ఈ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. ఐపీ అడ్రస్లు స్టార్టింగ్ రేంజ్ ఎంత, ఎండింగ్ రేంజ్ అంటే ఏ ఐపీ అడ్రస్ అయినా కానీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు వెళ్తుంది. అంటే ఈచ్ బ్లాక్లో 0 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో చూడండి, 192, 168, 0 అనేది కాన్స్టెంట్ అని చెప్పాను, లాస్ట్ ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది అన్నాను. అంటే ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది? ఎలా వెళ్తుంది అంటే సీరియస్. సో 192.168.0.1 స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 0.2 ఇలా వెళ్తూ ఉంటాయి నెంబర్స్. అండ్ అలా లాస్ట్ ఎంతవరకు వెళ్తుంది అంటే 192.168.0.255. ఒక బ్లాక్లో నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 255 అయిపోయింది, మరి నెక్స్ట్ ఎలా? సో దానికి చెప్తాను. సో ఇప్పుడు 24 పెడితే ఈ 3 కాన్స్టెంట్ అన్నాను. అలా కాకుండా 16 పెడతాను, అంటే ఏ 2 కాన్స్టెంట్ అవుతుంది దీంట్లో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 రాశాను, అంటే ఏది కాన్స్టెంట్? ఈ 2 కాన్స్టెంట్. సో ఐపీ అడ్రస్లు ఎలా స్టార్ట్ అవుతాయి? 192.168 కాన్స్టెంట్, దాని తర్వాత 0.1, 0.2, 0.255. సో ఇలా 255 అయిపోయింది లాస్ట్లో. మరి నెక్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 1.0, 1.1, 1.2 అలా 1.255.
అలా ఎంతవరకు వెళ్తుంది అంటే ఈ రెండు కాన్స్టెంట్, మిగతావి మాత్రమే చేంజ్ అవుతాయి. 255.255 వరకు వెళ్తాయి. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. 2 power 32 మైనస్ ఎన్ ఫార్ములా. 2 power 32 మైనస్ ఎన్ అన్నానంటే ఎన్ అంటే ఏంటంటే ఈ నెంబర్ లాస్ట్ బై 24 అన్నదా బై 16 అన్నదా ఈ నెంబర్. 2 power 32 మైనస్ 16 అంటే ఎంత? 2 power 16. 2 power 16 ఎంత? 65,531 ఎంత ఉంది. సరే, అంత క్యాలిక్యులేషన్ మనకు రావు కాబట్టి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 192.168.0.0 బై 8 4 ఎంత? బై 32 అనేసాను అనుకో. 2 power 32 మైనస్ 32 ఎంత? ఎనీథింగ్ పవర్ 0 ఎంత? 1. అంటే ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి దీంతో నీకు? ఒకటే. ఆ ఐపీ ఏంటంటే ఇది ఒకటే, ఇదే కాన్స్టెంట్. ఓకే, సో 2 power 32 మైనస్ ఎన్ ఫార్ములా గుర్తుంది కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. 192.168.0.1 బై 32 బై 16 రాస్తాను. అంటే బై 16 కాకుండా సారీ బై 8 రాస్తున్నాను. ఇప్పుడు ఏది కాన్స్టెంట్ దాంట్లో? 192 ఒకటే కాన్స్టెంట్. అంటే ఈచ్ బ్లాక్ నేమ్ అన్నాను 8 బిట్స్ అని అన్నాను. సో ఫస్ట్ 192 మాత్రమే కాన్స్టెంట్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అదే బై 16 అని రాస్తే 2 బ్లాక్స్ కాన్స్టెంట్. 24 రాస్తే 3 బ్లాక్స్ కాన్స్టెంట్. 32 రాస్తే 4 కాన్స్టెంట్. 4 కాన్స్టెంట్ అంటే ఏ అయితే ఐపీ ఇచ్చారో ఆ ఒకటే ఐపీ ఉంటుంది. ఓకే, సో ఇలా ఐపీ అడ్రస్ ని డిఫైన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒక సింపుల్ సినారియో తీసుకోండి. నాకు ఒక 251 ఐపీ అడ్రసెస్ కావాలి. సో నువ్వు ఐపీ అడ్రస్ రేంజ్ ని ఎలా డిఫైన్ చేస్తావు? లేకపోతే 256 కావాలనుకోండి, 256 ఐపీ అడ్రసెస్ కావాలి నాకు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు లాజిక్? 2 power 32 మైనస్ ఎంత నెంబర్ పెట్టుకోవాలి? నెంబర్ ఎన్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఐపీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది మీ గూగుల్లో. ఐపీ క్యాలిక్యులేటర్. ఐపీ సబ్నెట్ క్యాలిక్యులేటర్. సో ఇప్పుడు చూడండి, నేను ఇవ్వాలనుకున్న రేంజ్ అంటే ఐపీలన్నీ ఇలా స్టార్ట్ అవ్వాలి. బై 24 అని ఇస్తున్నాను. అంటే ఏది కాన్స్టెంట్? ఈ 3 కాన్స్టెంట్. సో లాస్ట్ ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది. లాస్ట్ ఒకటి అంటే దాని రేంజెస్ ఎలా ఉంటాయి? 0 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు. 0తో కలిపి ఎన్ని అవుతుంది? 256 కదా. సో జస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ యూ విల్ బి గోయింగ్ టు గెట్ 256 ఐపీ అడ్రసెస్. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఐపీ అడ్రస్ క్యాలిక్యులేటర్ తోటి. అలాగే నాకు ఇప్పుడు బై 24 కాకుండా బై 16 అని ఇస్తాను. క్యాలిక్యులేట్ దిస్. ఇన్ని ఐపీస్ వస్తాయి మీకు. 65,534 ఐపీస్ వస్తాయి. అదే బై 8 వేయండి. ఎన్ని ఐపీస్ వస్తున్నాయి? ఇన్ని వస్తాయి ఐపీస్. అర్థమైందా లాజిక్ ఏంటనేది? డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ తీసుకుంటాను, ప్రైవేట్ నెట్వర్క్. ఆ ప్రైవేట్ నెట్వర్క్లో దాన్ని నేను కావాల్సిన విధంగా బ్రేక్ చేసుకుంటాను. నేను తీసుకునే ప్రైవేట్ నెట్వర్క్ ఏంటంటే ఒక 65,000 ఐపీస్ తీసుకుంటాను. దాంట్లో ఒక 10,000 ఐపీస్ ఒకదానికి, ఇంకొక 10,000 ఐపీస్ ఇంకొక దానికి, ఇంకొక 30,000 ఐపీస్ ఇంకొక దానికి. ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇలా డివైడ్ చేసుకోవచ్చా? నా లార్జ్ నెట్వర్క్ని స్మాల్ పార్ట్స్ లాగా చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ సబ్నెట్. పెద్ద నెట్వర్క్లో మీరు ఏం చేస్తున్నారు? బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఏం చేస్తున్నారు అంటే సబ్నెట్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ సీ. సో let's create a virtual network first. See, virtual networks already predefined గా కొన్ని ఉన్నాయి. So forget about them. I want to create a new virtual network. ఏ రిసోర్స్ గ్రూప్ లో ఉండాలి అంటే నేను ARM డెమో అని ఉంటుంది. సో ఈ రిసోర్స్ గ్రూప్ లో పెడుతున్నాను. నేమ్ ఏంటి? సో మై వీనెట్ అని ఇస్తున్నాను దానికి పేరు. నెక్స్ట్
ఐపీ అడ్రసెస్ని డిఫైన్ చేయండి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ స్పేస్ ఎంత. ఇప్పుడు మీరు డిఫైన్ చేసుకోవాలి మీ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉండాలండి. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ని ఐపీస్ కావాలంటే 65,000 ఐపీస్ కావాలి. 65,000 ఐపీస్ కావాలంటే ఫార్ములా ఏంటి, బై 16 ఉండాలి. సో నాకు ఐపీ అడ్రస్లు ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే 192 నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే 172 పెట్టుకోండి. 172.168.0.0 బై 16 అని ఇస్తున్నాను. సో ఎన్ని వస్తాయి ఐపీ, 65,000 ఐపీస్ వస్తాయి. 65,500 సంథింగ్ ఉంది, నేను 65K చెప్తున్నాను. సో ఒక పెద్ద నెట్వర్క్ తీసుకున్నాను, దాంట్లో 65,000 ఐపీస్ వస్తున్నాయి. ఈ పెద్ద నెట్వర్క్ని బ్రేక్ చేసుకుంటారా, ఒక 10,000 ఐపీస్ ఒకదానికి, ఇంకొక 10,000 ఐపీస్ ఇంకొక దానికి, అంటే సబ్ మాడ్యూల్స్ లాగా. దాన్ని ఏమన్నారంటే సబ్నెట్ అన్నారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ మీకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 4 బ్లాక్స్ అని అన్నారు. అదే ఇది IPv4 6 IPv4 4 బ్లాక్స్ ఉంటే IPv4. అదే 6 బ్లాక్స్ ఉంటే IPv6. అర్థమైందా? 192.168.0.0.0.1 అని స్టార్ట్ అయిందనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ IPv6. స్టిల్ ఇంకా IPv4 వాడుతున్నారు అందరు. సో బికాస్ దే హ్యావ్ సో మెనీ ఐపీ అడ్రసెస్. ఓకే, IPv4 తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ IPv6 అడ్రస్ స్పేస్ యూ కెన్ యూజ్ దట్. నెక్స్ట్ సబ్నెట్ రేంజ్ అంటే ఏంటి? ఒక లార్జ్ నెట్వర్క్ నేను ఏం చేస్తున్నాను, మల్టిపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చే 65,000 ఐపీస్ లో 250 ఐపీ అడ్రసెస్ ఒకదానికి పెడదాం అనుకుంటున్నాను. సో యాడ్ ఏ సబ్నెట్. వాట్ ఈస్ యువర్ సబ్నెట్ నేమ్? మై సబ్నెట్ నేమ్ ఈస్ సబ్నెట్ ఏ. అడ్రస్ రేంజ్ ఏంటి? ఏ కైండ్ ఆఫ్ అడ్రస్ రేంజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సో ఇంత పెద్ద నెట్వర్క్ లో నుంచి నాకు ఒక 251 ఐపీ అడ్రసెస్ కావాలి, దానికి రేంజ్ ఏంటి? సో 172 తోటే స్టార్ట్ అవ్వాలి. 168.0.0 బై ఎన్ని కావాలన్నాను, 256 ఐపీ అడ్రసెస్ అంటే 24. సో ఎన్ని వస్తాయి చూడండి ఇక్కడ మీకు అడ్రస్లు, 256 వస్తాయి. బట్ ఏంటంటే 256 వస్తాయి, కాకపోతే ఏంటంటే దాంట్లో 5 ఐపీ అడ్రస్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తుంది. సో 5 ఐపీ అడ్రసెస్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. సో రిమైనింగ్ 251 ఐపీ అడ్రసెస్ మీరు వాడుకోవచ్చు. ఓకే, సో 251. ఓకే, and just add this. So forget about this NAT gateway, add this. ఒక సబ్నెట్ క్రియేట్ చేశాను. నౌ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ సబ్నెట్. దీని పేరు సబ్నెట్ బి. దీనికి ఐపీ అడ్రస్ రేంజ్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? సో ఇందాక నేను దీనికి ఏం చేశాను, 172.168.0.0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్తుందంటే 0.255 వరకు వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో నుంచి నేను ఇస్తే తీసుకుంటుందా సబ్నెట్ బి? తీసుకోదు. సో 172.168.0.0 బై 24 అని ఇవ్వండి. మళ్ళీ 0.0 by 24. See, the address prefix overlaps with this. ఓవర్లాప్ అవుతుంది దాంతో. సో ఇందాక మీరు క్రియేట్ చేసిన ఈ సబ్నెట్ ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకుందంటే ఇంతవరకు కాన్స్టెంట్ 0 నుంచి 255 వరకు తీసుకుంది. అంటే నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు, 1.0 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు వెళ్ళొచ్చు కదా, 1.255 వరకు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ 0, ఆల్రెడీ 0.0 అనేది పాత సబ్నెట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 1.0 తీసుకుంటాను. సో టేక్ 1.0. ఓకే, సో ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది చూడండి ఇది కరెక్ట్ అని. సో 1.0 నుంచి తీసుకుంటుంది. ఇలా సబ్నెట్ బి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సబ్నెట్ కావాలి నాకు, సబ్నెట్ సి అంటాం దాన్ని. ఆ సబ్నెట్ సి అని ఎలా మాడిఫై చేస్తారు? నెక్స్ట్ సబ్నెట్ ఎలా స్టార్ట్ అవుతుంది, 255, 2.0, ఆ తర్వాత 3.0. కావాలంటే మీరు ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో now I have created 2 subnets. Next, go to security. So forget about this security part. దీంట్లో చాలా ఉంటాయి. మనము 65,000 క్రియేట్ చేసాము సార్. yes, 65,000 లో ఇప్పుడు నువ్వు ఎన్ని వాడుతున్నావు అంటే ఓన్లీ 500 వాడుతున్నావు. మరి మిగిలిన కావాలంటే మళ్ళీ ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేసుకొని ఈసారి బై 24 వేసావు కదా, బై 24 అంటే నీకు ఎన్ని వస్తున్నాయి,
256 వస్తున్నాయి. ఈసారి బై 20 వేయండి. 2 పవర్ 32 మైనస్ 20 అంటే ఎంత? 2 పవర్ 12 ఉంటుంది. 2 పవర్ 12 అంటే ఎంత? అన్ని ఐపీస్ వస్తుంది. అర్థమైంది పాయింట్? సో అలా కావాలంటే మీరు ఇదే ఐపీ క్యాలిక్యులేటర్లో బై 24 బై 16 అని కాకుండా బై 20 అని క్యాలిక్యులేట్ చేయండి. 4000 ఐపీస్ వస్తాయి. 20 కాకుండా 31 ఇస్తాను అనుకోండి. 2 పవర్ 32 మైనస్ క్యాలిక్యులేట్ చేసుకోండి, యూ కెన్ గెట్. సో 30 ఇవ్వండి, 2 వస్తాయి ఐపీ అడ్రసెస్. ఓకే, సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో రిజర్వ్డ్ కొన్ని తీసుకుంటుంది. యా, కన్ఫర్మ్. సో మీరు ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ ఫార్ములా నేను ఇందాక మీకు క్రియేట్ చేస్తున్నాను కదా, అక్కడే మీకు చెప్తుంది 251 ప్లస్ 5 ఐపీ అడ్రసెస్ లాగా రిజర్వ్ అయిపోతాయి. ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తారు అది. సో ఇప్పుడు నేను ఒక వర్చువల్ నెట్వర్క్ని క్రియేట్ చేశాను, అంటే నా కోసం ఒక ప్రైవేట్ నెట్వర్క్ని క్రియేట్ చేశాను. ఈ ప్రైవేట్ నెట్వర్క్లో ఇప్పుడు నేను ఒక విఎం క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ విఎం ఎలా అంటే, మొన్నటి వరకు మైక్రోసాఫ్ట్ అజూరో ఏదో ఇస్తున్నారు, తీసుకుంటున్నాను, క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ నెట్వర్క్ వద్దు, నాకంటూ సపరేట్ ఒక నెట్వర్క్ కావాలని నేను నెట్వర్క్ క్రియేట్ చేశాను. ఈ నెట్వర్క్లో నుండి నేను ఒక విఎంని క్రియేట్ చేస్తాను. దాని ఐపీ అడ్రస్ ఏమొస్తుంది? నేను ఇచ్చిన రేంజ్లో నుంచి రావాలి. ఎక్కడో చోట నేను ఇచ్చిన సబ్నెట్ ఏలోనో సబ్నెట్ బిలో నుంచో రావాలి. దానికి ఐపీ అడ్రస్ వచ్చిందంటే నా నెట్వర్క్లో నుంచి తీసుకుని ఇచ్చింది కదా ఐపీ అడ్రస్. సో లెట్స్ వెరిఫై. సో ఇప్పుడు ఫస్ట్ ఉన్న విఎంని డిలీట్ చేయాలి నేను, టోటల్, ఎందుకంటే 4 విఎమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు డిలీట్ 1 విఎం. సో ఇప్పుడు రీసెంట్గా క్రియేట్ చేసిన ఈ విఎంని డిలీట్ చేద్దాం. Delete this. Yes, I want to delete it. ఈ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మీకు కనపడుతుంది స్టేటస్, మీరు చూసే ఉంటారు. క్రెడిట్ 0 ఉంది కదా. 0 క్రెడిటా? ఇప్పుడేమో 0 క్రెడిట్ ఉంది. ఇప్పుడు ఇంకా రిసోర్సెస్ క్రియేట్ అవుతాయా? సో వెరిఫై చేయండి. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, అది కరెక్టా కాదా అని. గో టు సబ్స్క్రిప్షన్స్, ఇంకా యాక్టివ్ స్టేట్లోనే ఉంది, బట్ కరెంట్ కాస్ట్ ఎంతో చూడాలి. అయిపోయింది, 28 డేస్ అయిపోయిందా ఇది క్రియేట్ చేసి? సో రీసోర్స్ అయితే డిలీట్ అయిపోయింది. లెట్స్ ట్రై టు క్రియేట్. అసలు ఏం వస్తుందో చూడండి. I want to create a virtual machine and refresh చేయండి, అది పోతుంది. Create a virtual machine under మీ వర్చువల్ నెట్వర్క్ ఏ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేశారో, మై ఏఆర్ఎం డెమోలో. సో మీ నెట్వర్క్ ఎక్కడైతే ఉందో మీ విషయం కూడా అక్కడే ఉండాలి. అండ్ వాట్ ఈస్ యువర్ వర్చువల్ మెషిన్ నేమ్? VM-VN అని ఇస్తున్నాను, ఏదో ఒకటి. అండ్ ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ యూఎస్. అవైలబిలిటీ జోన్ అవసరం లేదు, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్. ఉబుంటు కానీ విండోస్ కానీ ఏదైనా తీసుకోండి. సో విండోసే తీసుకోండి కావాలంటే. అండ్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ 1 vCPU. యూజర్ నేమ్ ఏంటి? SA admin India 81234556. సో డూ ద సేమ్ థింగ్. మొన్నటి వరకు రివ్యూ ప్లస్ క్రియేట్ వరకు వెళ్ళాను, ఇప్పుడు అలా వద్దు. గో టు నెట్వర్కింగ్. మీ ప్రైవేట్ నెట్వర్క్ ఏంటి పేరు? మై ఏఆర్ఎం డెమో వీనెటే కదా. సో దీంట్లో చూడండి, మీరు మై ఏఆర్ఎం డెమోలో మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇందాక దేనిలో క్రియేట్ చేశాను? వర్చువల్ నెట్వర్క్. ఏ రిసోర్స్ గ్రూప్ కింద? ఏ మై వీనెట్ కదా నేను క్రియేట్ చేసింది. గో టు వర్చువల్ నెట్వర్క్స్. సో మై వీనెట్లో మై ఏఆర్ఎం డెమోలో ఉండాలి నీ వీనెట్. ఓకే, సో గో బ్యాక్ టు యువర్ పోర్టల్. సో వర్చువల్ నెట్వర్క్ ఏంటి అని అడుగుతుంది. మీకున్న ప్రైవేట్ నెట్వర్క్ని ఇక్కడ చూపించాలి. మై ఆర్జీలో ఉంది అది. నో, మై ఏఆర్ఎం డెమో వీనెట్.
దిస్ ఈజ్ న్యూ వన్. ఇది కొత్తగా క్రియేట్ చేయాలని అడుగుతుంది. బట్ న్యూలో నాకు చేసిన ఆర్జిన్యూలో ఉండేది ఆర్జిన్ యూనిట్. మేబీ ఇది నేను క్రియేట్ చేసడానికి అది ఇంకా లోడ్ అవ్వలేదు అనుకుంటాను. సో జస్ట్ గో బ్యాక్. సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. ఆర్జిఏఆర్ఎం డెమోలో VM1 సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, అండ్ దెన్ ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ యూఎస్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ redundancy required, and this is this, and make it as password SA admin India 812345 India 812345 and go to networking tab. In networking lo it should show your VNet, but it is not showing. Why? See, my VNet kada ippudu manam create chesindi, it is under this resource group and it is in East US. East US location లో క్రియేట్ చేశాను, నేను సెంట్రల్ యూఎస్ లో తిరుగుతున్నాను. VM ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను? సెంట్రల్ యూఎస్ లో. సో జస్ట్ go back to the basic tab and instead of central US select East US. ఓకే, ఈస్ట్ యూఎస్ లో సెలెక్ట్ చేశాను అండ్ అవైలబిలిటీ జోన్ అయితే అవసరం లేదు నాకు. నౌ గో టు యువర్ నెట్వర్కింగ్ ట్యాబ్. ఇక్కడ మీ VNet వచ్చింది చూడండి. సో వర్చువల్ మెషిన్, వర్చువల్ నెట్వర్క్ రెండు ఒకటే చోట ఉండాలి. సో ఇప్పుడు నా వర్చువల్ నెట్వర్క్ నేను ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు లోడ్ దట్. సో మీ వర్చువల్ నెట్వర్క్ తీసుకున్నారు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లార్జ్ నెట్వర్క్. ఆ లార్జ్ నెట్వర్క్ లో సబ్ మాడ్యూల్స్ కింద కొన్ని సబ్నెట్స్ ని క్రియేట్ చేశారు కదా, దాంట్లో ఏ సబ్నెట్ తీసుకోవాలి? సబ్నెట్ ఏనా బీనా? సబ్నెట్ ఏ తీసుకున్నారు అనుకోండి, మీ ఐపీ అడ్రస్ ఈ రేంజ్ లో ఎక్కడో ఈ రేంజ్ లో ఉన్న దాంట్లో ఎక్కడో చోట నుంచి వస్తుంది, ఏదో ఒక ఐపీ వస్తుంది. సో టేక్ దిస్ పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది. ఎస్, క్రియేట్ ఎ పబ్లిక్ ఐపీ అండ్ ఇవన్నీ బేసిక్. సో జస్ట్ గో విత్ ద డిఫాల్ట్. నెక్స్ట్ మేనేజ్మెంట్, నో, నథింగ్ నీడెడ్. సో జస్ట్ క్రియేట్ దిస్. ఓన్లీ బేసిక్ ట్యాబ్, నెట్వర్కింగ్ ట్యాబ్ మాత్రమే టచ్ చేశాను. వీటిల్లో ఇన్బౌండ్ ఫోన్స్ ఇంకా వేరే సెలెక్ట్ ఇంకా అవేం అవసరం లేదు, జస్ట్ నార్మల్. అండ్ దెన్ క్రియేట్ దిస్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం ప్రూవ్ చేయాలంటే, నేను ఇచ్చిన నెట్వర్క్లో నుండి ఆ VM క్రియేట్ అయిందా లేదా అనేది తెలియాలి. అది ఎలా చెక్ చేస్తారు? మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ రేంజ్లో నుంచి ఒక ఐపీ తీసుకొని రావాలి. ఓకే, అయితే ఇప్పుడు రాకూడదు, డిక్లేర్ కాకూడదు, ఇదొకటి క్రెడిట్ అవ్వకూడదు. బట్ ఏమన్నా సబ్స్క్రిప్షన్ పే యాజ్ యూ కింద మారారా వీళ్ళు? ఏమన్నా లేదు కదా. పే యాజ్ యూ కింద అంటే ఇంకా మొత్తం కాస్టే పడుతుంది. ఫ్రీ ట్రయల్లోనే ఉన్నారు. ఆటోమేటిక్ కావాలి, ఎప్పుడు చేంజ్ అవ్వదు ఆటోమేటిక్గా, మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది అది. సో ద VM ఈస్ గెటింగ్ క్రియేటెడ్. ఓకే, ఇది క్రియేట్ అయిన తర్వాత ఏ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ అవుతుంది? ఈ రిసోర్స్ గ్రూప్లో కదా. సో మై VNet అనేది ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆ వర్చువల్ మెషిన్కి ఐపీ అడ్రస్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, బై డిఫాల్ట్గా 6 రిసోర్సెస్ వస్తాయని చెప్పాను కదా, అవన్నీ ఇవి. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ టిల్ ద మెషిన్ గెట్స్ క్రియేటెడ్. సో VM12 కదా. ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది కదా. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే పబ్లిక్ కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు నేను తీసుకున్నది ప్రైవేట్ నెట్వర్క్.
ఆ ప్రైవేట్ నెట్వర్క్లో ఉండేది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సి 172.168.0.4 తీసుకున్నారు. సో నేను ఇచ్చిన ప్రైవేట్ నెట్వర్క్లో ఒక సబ్నెట్ రేంజ్లో ఉన్న దాంట్లో ఒక ఐపీ అడ్రస్ తీసుకొని ఇది క్రియేట్ అయింది. క్లియర్? మరి అంతకుముందు లాస్ట్ టైం వరకు మరి ప్రతిదానికి విఎమ్స్ ఎలా క్రియేట్ అయ్యాయి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు? అది కూడా ఏంటంటే మీరు బేసిక్ అనే ఇప్పుడు ర్యాండమ్ గా ఒక వర్చువల్ నెట్వర్క్ కూడా క్రియేట్ అవుతుంది అక్కడ. ఆ వర్చువల్ నెట్వర్క్ లో నుంచే తీసుకుంటుంది. కావాలంటే వెరిఫై చేయండి. సో వర్చువల్ మెషిన్స్ లో మీ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఏం చేయకుండానే చేశారు ఇవన్నీ తెలియకుండానే. సో సి దిస్ ఈ సిఎం లినక్స్ ఉంది. ఈ సిఎం లినక్స్ లో వర్చువల్ నెట్వర్క్ ఏముంది అటాచ్ ఆర్జీ డిలీట్ వీనెట్ అని ఉంది. ఆర్జీ డిలీట్ వీనెట్ లో ప్రైవేట్ ఐపీ అడ్రస్ చూడండి 10.0.0.5. సో ఫస్ట్ ఈ ప్రైవేట్ వర్చువల్ నెట్వర్క్ వెళ్ళండి. దాంట్లో అడ్రస్ స్పేస్ చూస్తే తెలిసిపోతుంది కదా మీకు. ఆర్జీ డిలీట్ వీనెట్ అని ఉందా వర్చువల్ నెట్వర్క్, దాంట్లో అడ్రస్ స్పేస్ చూడండి 10.0.0.16. ఓకే, అండ్ ఇన్ కేస్ మీరు ఇంక్రీజ్ చేయాలి అంటే యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్. సో డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్ మేబీ మనీ అయిపోతుంది ఇంకా ఇంకెంతకంటే పని చేయదు తర్వాత. సో ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద చేంజెస్ యూ కెన్ డూ ద ఇంక్రీజ్. ఇందాక బై 16 ఉన్నది ఇప్పుడు నేను 24 పెడుతున్నాను. ఎన్ని ఐపీస్ వస్తాయి 256. దాంట్లో 5 ఐపీ అడ్రస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ పోతుంది. ఓకే, అండ్ దెన్ సరే ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ తీసుకున్నాను. ప్రైవేట్ నెట్వర్క్ లో సబ్నెట్ పెట్టాను. ఆ సబ్నెట్ నుంచి విఎం క్రియేట్ అవ్వమని చెప్పాను. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏ సబ్నెట్ లో ఎన్ని ఐపీస్ వాడారో తెలియాలి. అది ఎలా తెలుసుకుంటారు? అర్థమైంది కదా పాయింట్ అయితే. ఇప్పుడు ఒక సబ్నెట్ నుంచి మీరు చాలా విఎమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఎన్ని మిగిలినాయి ఆ సబ్నెట్లు ఐపీస్? ఐపీ అడ్రస్ చూసి అయితే చెప్పలేరు కదా ఇన్ని అయిపోయినాయి ఇన్ని ఉన్నాయని. అప్పుడు ఎలా చెప్తారు? సో గో టు యువర్ వర్చువల్ నెట్వర్క్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వర్చువల్ నెట్వర్క్ ఏంటి? మై వీనెట్. ఎన్ని ఐపీస్ వచ్చినాయి? 251 వచ్చినాయి. 251లో ఒక ఐపీ అడ్రస్ వాడేసింది ఇప్పుడు ఒక విఎం. అంటే ఇంకెన్ని ఉండాలి? 250 ఉండాలి. సో గో టు యువర్ వీనెట్. దాంట్లో ఏ సబ్నెట్ వాడారో? సబ్నెట్ ఏ కదా. గో టు యువర్ సబ్నెట్స్. సబ్నెట్ ఏలో ఎన్ని ఉన్నాయి? 250 ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్. క్లియరా? ఓకే, సో ఇలా కావాలంటే n నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద ఐపీ అడ్రస్ రేంజ్ దట్ యూ వాంట్ టు యూస్. ఓకే, ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నా? క్లియర్ కదా? నాకు ఒకటే ఒక ఐపీ అడ్రస్ కావాలి. అప్పుడు ఎలా రాస్తారు? ఐపీ అడ్రస్ రేంజ్ ఎలా ఇస్తారు? ఓకే, నాకు 10 ఐపీస్ కావాలి. క్యాల్కులేట్ చేయండి ఐపీ క్యాల్కులేటర్ యూజ్ చేసి. సో బై 30 పెడితే 2 వచ్చినాయి. సో ఇప్పుడు 28 వేయండి. 14 వస్తాయి, 28 వస్తాయి. 9 చేయండి, 6 వస్తాయి. మరి ఓన్లీ 10 ఐపీసే కావాలన్నప్పుడు ఎలా? సో దీని గురించి ఫైండ్ అవుట్ చేయండి ఇన్ఫర్మేషన్. సరే 28.5 29.5 లా సరే 0.5 సరే ఏదైనా కానీ అది వర్కౌట్ అవుతుంది. ఇది ఎంత వచ్చిందో చూడు. సరే ఓన్లీ 10 ఐపీస్ మాత్రమే కావాలి అంటే ఎలా? ఇది ఒకసారి చెక్ చేయండి మీరు. ఓన్లీ 10 ఐపీస్ కావాలి లేకపోతే ఓన్లీ 15 ఐపీసే కావాలి? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది చెక్ చేయండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ గో టు యువర్ వర్చువల్ నెట్వర్క్. ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ నెట్వర్క్ పెట్టుకున్నారు. ఈ ప్రైవేట్ నెట్వర్క్ లోకి బయట ట్రాఫిక్ రావాలా వద్దా? అంటే ప్రైవేట్ గా ఉంది కదా మీకు. ప్రైవేట్ నెట్వర్క్ పెట్టుకునేదే బయట అవుట్ సైడ్ నుంచి వరల్డ్ ట్రాఫిక్ రాకూడదని. అంటే దీనికి నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ఉండాలి. దాన్ని ఏమంటారంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటారు. ఒక విఎం క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా 6 క్రియేట్ అవుతాయి. దాంట్లో ప్రతి దాంట్లో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంది. సో విత్ మీ పర్టికులర్ వర్చువల్ నెట్వర్క్ కి ట్రాఫిక్ ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఉంటాయి. సో
నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుందో చూడండి. సో ఇందాక నేను క్రియేట్ చేసిన రీసోర్స్ గ్రూప్ ఏంటి, ఒక VM క్రియేట్ చేసినప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది కదా. సో మై ARM డెమో, ఈ ARM డెమోలో ఇక్కడే ఉంటుంది చూడండి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. వై డూ వి యూజ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది డెఫినేషన్ చదవండి ఫస్ట్. వాట్ ఈజ్ నెట్వర్క్ సెక్యూరిటీ group in Azure? Activate rule or access control which allows or deny network traffic to your virtual machine instances in a virtual network. So మీకున్న వర్చువల్ నెట్వర్క్ లో ట్రాఫిక్ ని, ఇన్కమింగ్ గా అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ ని రెస్ట్రిక్ట్ చేయాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ని యూజ్ చేయాలి. సో ఒక సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ VM ఈ పర్టికులర్ వర్చువల్ నెట్వర్క్ నుండి క్రియేట్ అయింది. ఈ VM కి బయట ఇప్పుడు ఎవరు రిమోట్ డెస్క్టాప్ చేయకూడదు. రిమోట్ డెస్క్టాప్ అంటే RDP చేయకూడదు. అంటే నీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లో RDP పోర్ట్ ని బ్లాక్ చేయాలి. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ చేయాలంటే ఆ పోర్ట్ ద్వారా ఎవరు వెళ్ళలేరు. RDP పోర్ట్ నెంబర్ ఎంత? 3389. సో ఇప్పుడు 3389 ని బ్లాక్ చేయాలి. సో బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ నెట్వర్క్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఇన్బౌండ్, ఆ నెట్వర్క్ లోపలికి రాకుండా. ఆ నెట్వర్క్లో నుండి బయటకి ఇంటర్నెట్ వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక VM తీసుకున్నాను, VM క్రియేట్ అయింది, VMలో క్రోమ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ క్రోమ్లో www.google.com అని కొడతాను. అంటే అవుట్ సైడ్ వరల్డ్కి ఇంటర్నెట్ వెళ్తుందా లేదా ఆ VM నుంచి? దట్ ఈస్ అవుట్ బౌండ్ కనెక్షన్. ఇప్పుడు www.google.com అని హిట్ చేస్తే అది HTTPS అంటే HTTPS పోర్ట్ నెంబర్ ఎంత? 443. దాన్ని బ్లాక్ చేయండి. అప్పుడు ఆ నెట్వర్క్ నుండి 443 పోర్ట్ మీద ఏదైనా కనెక్షన్ వెళ్తుంటే అది బ్లాక్ చేస్తుంది. అర్థమైన పాయింట్? సో ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్లో మనకి ఏమున్నాయో చెక్ చేయండి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ నేను VM క్రియేట్ చేసినప్పుడు దీనికి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి. ఇన్బౌండ్ అంటే ఆ వర్చువల్ నెట్వర్క్ లోకి రిక్వెస్ట్ ఎలా రావాలి, అవుట్బౌండ్ అంటే దాంట్లో నుంచి రిక్వెస్ట్ బయటికి ఎలా వెళ్ళాలి, ఏ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ట్రాఫిక్ ని మీరు రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మెషిన్ ఏంటి? లినక్స్ మెషిన్. లినక్స్ మెషిన్ పుట్టి తోటి కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ ఏంటి? SSH కదా, 22. ఈ 22ని ఇక్కడ నేను అలో చేస్తున్నాను కాబట్టి నేను పుట్టి ద్వారా లాగిన్ అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు దీన్ని డినై చేయండి, పుట్టి తోటి లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి, యూ వోంట్ బి ఏబుల్ టు కనెక్ట్. అర్థమైందా? మళ్ళీ ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఆ పోర్ట్ నెంబర్ని అలో చేయాలి, అప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. అది డిలే అయిపోతుంది. నేను నెక్స్ట్ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంటారు కదా, నెక్స్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఓన్లీ ఒకరికి మాత్రమే కనెక్ట్ అవ్వాలి, మిగతా వాళ్ళకి అవ్వకూడదు అంటే ఎస్, ఈవెన్ అది కూడా చేయొచ్చు మీరు. సో ఇప్పుడు SSH కనెక్షన్ దేనికి? పుట్టి తోటి కనెక్ట్ అవ్వడానికి వస్తుంది. కావాలంటే మీరు పుట్టిని ఓపెన్ చేయండి. పాస్వర్డ్ ఏమి ఇచ్చాను దీనికి? నేను ర్యాండమ్గా కొట్టేశాను. ఓకే, ఆల్రెడీ ఉన్న VM తీసుకోండి. మళ్ళీ కీ ఇచ్చానా? పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఒక విండోస్ మెషిన్ తీసుకున్నాం, అన్ని స్టాప్ స్టేట్లో ఉన్నాయి, ఆపేసారు అన్ని, అమౌంట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేసినా నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేదు. సో మీరు ఏం చేస్తారంటే, మీకు సబ్స్క్రిప్షన్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి RDP, విండోస్ మెషిన్ అయితే మీరు VM క్రియేట్ చేసేటప్పుడే RDP, HTTP, HTTPS అని అన్ని టిక్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఆ టిక్ చేసినవన్నీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో వస్తున్నాయి. కావాలంటే ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లోనే ఇప్పుడు మీరు ఇందాక VM క్రియేట్ చేసేటప్పుడు ఎస్, ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో నేను అలో చేసిన ఒక HTTPని మాత్రమే. ఆ రూల్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయింది చూసారా, అది SSH.
అదే పాతగా విండోస్ ఉన్నాయి కదా, విండోస్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ 80 కావాలా 443 కావాలా అని అడిగింది కదా. సో విండోస్ ఎక్కడ ఉంది, VM1 NSG. ప్రతి విఎంకి కూడా ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. సి RDP, HTTP, HTTPS, SSH. ఇప్పుడు ఒక పర్టికులర్ పోర్ట్ని నేను RDP పోర్ట్ని డిసేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. గో టు ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్ అండ్ ఈ పర్టికులర్ పోర్ట్ని ఏం చేస్తున్నారంటే రిమూవ్ చేయండి, కావాలంటే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత దాన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, అది అవ్వదు. ఓకే, జస్ట్ డిలీట్ దిస్ RDP. సరే ఇది డిలీట్ చేసేసారు, మళ్ళీ కనెక్ట్ అవ్వాలని ట్రై చేశారు, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇన్బౌండ్ పోర్ట్ రూల్లోనే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేయండి. ఓకే, దట్ సెక్యూరిటీ రూల్ ఈస్ డిలీటెడ్. నౌ ఐ వాంట్ టు యాడ్ అగైన్. సోర్స్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఎనీ అంటే ఎవరైనా కానీ, లేదు ఈ పర్టికులర్ IP అడ్రస్ నుంచి మాత్రమే కనెక్ట్ అవ్వాలంటే వాడి ఒక్క IP అడ్రస్ ఇవ్వండి. సో నేను ఎనీ ఇస్తున్నాను, ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. పోర్ట్ రేంజ్, అతని పోర్ట్ రేంజ్ ఏమైనా అయి ఉండొచ్చు, 172తోనో 192తోనో 10తోనో ఏదైనా కనెక్ట్ అయ్యాడు, ఏదైనా పోర్ట్ రేంజ్ అయి ఉండొచ్చు అతనిది. సో స్టార్ డెస్టినేషన్ ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి, ఈ పర్టికులర్ IP అడ్రస్కైనా లేకపోతే ఏదైనా పర్లేదు. సో కీప్ ఎనీ ఫర్దర్, ఎనీనే పెట్టండి అన్నిటికీ. అండ్ సర్వీస్ ఏంటి, RDP కనెక్షన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను, పోర్ట్ నెంబర్ 3389. అండ్ డూ యూ వాంట్ టు అలో ఆర్ డినై, అలో. అండ్ ప్రియారిటీ, లీస్ట్ ఈస్ ద నెంబర్ అండ్ హైయెస్ట్ ఈస్ ద ప్రియారిటీ. 100 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్తుంది అంటే యూ కెన్ రైజ్ ఇట్ అప్ టు 1000 సంథింగ్ లైక్ దట్. సో 1000 నుంచి మీరు ప్రియారిటీ బేస్ చేసి ఇవ్వచ్చు. అండ్ నేమ్ వచ్చేసి పోర్ట్ నెంబర్ RDP అని రాయండి, పోర్ట్ RDP, అండ్ దెన్ హిట్ ఎంటర్. సో యూ విల్ బి ఏబుల్ టు యాడ్ దట్. పోర్ట్ నెంబర్ రూల్ రాయాలి కదా, రూల్ పేరు ఏముంది ఇక్కడ, పోర్ట్ నెంబర్ 8080 అని ఉంది కదా, పోర్ట్ నెంబర్ 3389. అది అవ్వదు ఎందుకంటే ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు అంటే RDP HTTP అన్నాను కాబట్టి కొన్ని పోర్ట్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తుంది. నాకు పోర్ట్ నెంబర్ 355 అనే పోర్ట్ నెంబర్ మాత్రమే ఎనేబుల్ అవ్వాలి, అప్పుడు ఎలా. సో గో టు యాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ పోర్ట్ రేంజెస్ యూ మెన్షన్ యువర్ ఓన్ పోర్ట్ నెంబర్ 335. మీరు కావాల్సిన మీ పోర్ట్ నెంబర్ని ఇచ్చేయండి. ఓకే, సర్వీస్లో అప్పుడు RDP సెలెక్ట్ చేస్తారా, నో, కస్టమ్ నేను రాసుకుంటున్నాను కదా, కస్టమ్ అని పెట్టేసి మీ పోర్ట్ నెంబర్ రేంజ్ ఇవ్వండి. దెన్ యూ కెన్ యాడ్ దోస్ రూల్స్. ఓకే, అలో కావాలంటే అలో చేయండి, డెనీ కావాలంటే డెనీ. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుందా, నెట్వర్క్లోకి వచ్చే ట్రాఫిక్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. నెట్వర్క్ సెక్యూరిటీలో గ్రూప్స్లో ఏమేమి ఉంటాయి, ఇన్బౌండ్, అవుట్బౌండ్ పోర్ట్ రూల్స్ ఉంటాయి. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నాయా?